కొత్తగా ఆన్లైన్ చూసి చేయడం అంటే ఒక ఇన్ఫర్మేషన్ అది 50% ఎందుకు కొడుతున్నారు ఉంది ఎక్కడ. ఇంకోటి మనం దగ్గర ఉండి చూస్తేనే ఒక బెటర్. జాగ్రత్త చూడాలి. ఇప్పుడు బోర్ ప్యాంట్ విషయంలో తొందరపడదు. తెలియదనుకో వితిన్ సెకండ్స్లో నీ ప్లేట్ మారిపోతుంది. సక్సెస్ అయితే హ్యాపీ. ఇంకోటి ఇప్పుడు ఏ రైతు దగ్గరికి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఫెయిల్ చేయాలని మాత్రం అసలు ఎవరికైనా ఉండదు. మామూలుగా కొంతమంది ఏమంటారు చేయాలి ఫెయిల్ అవుతాం అవుతుంది అదే దగ్గర అరే ఇక్కడ పెట్టకపోయినా అరే ఉందా ఆల్రెడీ ఓకే రైట్. ఫెయిల్యూర్ అనేది అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం ఉంటుంది. వాన పడుతుంది, వాన పడ్డప్పుడు నువ్వు బోర్ ఫెయిల్ అయింది సార్ వాటర్ రావట్లేదు అంటున్నావు, రీఛార్జ్ కట్టుకున్నావు, వాన వచ్చిన వాన ఆపుతావు అసలు. మరి నీ భూమిలో ఉన్నమాట నీళ్ళన్నీ కింది భాగం పోతుండే, మరి ఎవరు ఇస్తారు? జియాలజీ వచ్చి ఏం చేస్తారు? 1 hour క్వశ్చన్ సార్ సక్సెస్ అవుతుందా అట్లా అంటే నీ భూమిలో నీళ్ళు ఉన్నాయా లేవా? నీళ్ళు ఉండేది భూమి లోపల రాళ్ళ మధ్యలో ఉంటాయి. ఆ పగుళ్ళు ఉన్నాయా? ఏమైనా ఫాల్ట్ ఇట్లా చూపించగలదు. ఒకవేళ ఫెయిల్ అయ్యి అన్నీ ఫెయిల్ కావాలి, సక్సెస్ కావాలి. అయితే ఇప్పుడు భూమిలో వాటరే లేదంటే ఇప్పుడు అసలే వాటర్ లేవు. వాన వచ్చినప్పుడు వాన మీదనే కట్టడాలు కట్టుకోవాలి, రీఛార్జింగ్ చేయాలి. ఎర్ర నేల మంచి నేల ఇది, వాన పడ్డ నీళ్ళన్నీ పోగొడుతుంటాయి, అక్కడ పోతూనే ఉంటాయి. దానివల్ల సార్ నాకు బోర్ పడతలేదు నీళ్ళు అంటే అందుకని బోర్ చుట్టూ రీఛార్జ్ తీసుకోవాలి. బోర్వెల్ స్ట్రక్చర్ అది కట్టుకోవాలి, దాని చుట్టూ కట్టుకోవాలి. కట్టుకుంటే వాన పడ్డప్పుడు వాన నీళ్ళు లోపల పోతాయి. మా దగ్గర ఇలాంటి కాలంలో ఎండిపోయకుండా ఉంటుంది. ఏరియాలో దగ్గరికి కుంటలు కానీ చెరువులు కానీ దగ్గరలో లేదు. కుంటలు ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే మొత్తం నీ భూమిలో బండి ఉంది అనుకో తీసుకోవద్దు. ఇంకోటి స్పాంజ్లా ఉంటుంది అంట భూమి, తీసుకోదు. బండి ఉంటే బండలో ఉంది తీసుకో, బండ ఆపుతుంది పైకి ఆపుతుంది. స్లడ్జ్ లాగా తయారైతే అసలు కిందికి ఉంటుంది. ఇంకా నల్లరేగడి ఇంకా చెరువు ఉంది అనుకో, నల్లరేగడిలో తీసిరు అనుకో ఆ భూమిలో ఇంకా సూర్యుడే తీసుకుంటాడు వేడిమికి. అప్పుడు నేను నల్లరేగడి ఉన్నప్పుడు భూమి లోపలికి అట్లా సేవ్ చేస్తాయి వాటర్, కానీ భూమి లోపలికి ఇంకా భూగర్భ జలాలు పెరగవు. నల్లరేగడి ఎర్ర నేల పెరుగుతాయి దీన్ని, కానీ కింద బండ ఉంది అనుకో ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. బండ కింద పగులు ఉన్నాయి చెక్ చేస్తున్నాం పాయింట్ ఉందా లేదా ఏం సంగతి. ఇది సక్సెస్ అయింది అనుకో, సక్సెస్ అయితే ఇది ఇట్లా కూడా చూస్తారు బాగుంటుంది. చేయలేదనుకో 5 వేసాను ఇదేనంతే రిజల్ట్ మీద. ఇప్పుడు మా ఏరియాలో సార్ మా దగ్గర ఒక పాయింట్ సక్సెస్ అయిందనుకో ప్రతి ఒక్కరు ఇక లైన్ క్యూ కడతారు. మీకైతే వాస్తవం చెప్తున్నా అంత ప్రాబ్లం ఉంది మా దగ్గర. బోర్లు కొబ్బరికాయ ఎప్పుడు వేయలేదు సార్, ఇప్పుడు బోర్లు వేసారు పంటలు ఎండిపోయాయి.